6. ఈజిప్షియన్లు ఒక కారణం చేత తమ తలలను బట్టల గుండు చేయించుకున్నారు. మొత్తం నాగరికతను పేలు ఆక్రమించాయి. రాజకీయ సమాధులు కూడా పేలతో నిండిపోయాయి. మమ్మీ చేయబడిన శరీరాలను బయటకు లాగాయి. ఈజిప్షియన్లు పేలు నిరోధక మందులను ప్రయత్నించారు, కాని ఏదీ నిజంగా పనిచేయలేదు. కాబట్టి 2 లింగాలు వారు ఓటమిలో తమ జుట్టును గుండు చేయించుకున్నారు. 7. దోషిగా నిరూపించబడే వరకు నిర్దోషి అనే సూత్రం వర్తించలేదు. ప్రాచీన ఈజిప్ట్లో ఒక ప్రధాన లోపంతో కూడిన అధునాతన న్యాయ వ్యవస్థ ఉంది. నిర్దోషిగా నిరూపించబడే వరకు మీరు దోషిగా పరిగణించబడ్డారు. న్యాయమూర్తులు తరచుగా కొట్టడం ద్వారా ఒప్పుకొండలు గత పొందుతారు. 8. విరేచనాలు ప్రతీదానికి ప్రధాన నివారణ. ఈజిప్టు రాజవంశాలు అతిగా తినడం గురించి ఆందోళన చెందారు. వారు ఊబకాయాన్ని నివారించడానికి ప్రయత్నించారు. కాబట్టి వారు విరేచనాలపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారు నెలకు 3 సార్లు వాటిని తీసుకునేవారు. విరేచనాలకు కూడా ఎక్కువ విరేచనాలతో చికిత్స చేశారు. 9. ఈజిప్షియన్లకు మలద్వారంగా గొర్రెల కాపరులు ఉండేవారు. వారు ఎనిమెలు నిర్వహించే ప్రాక్టాలజిస్టులు. ఈజిప్షియన్లు వారి ఎనిమ నైపుణ్యంపై గర్వపడేవారు. తోత్ స్వయంగా ఈ ఆచారాన్ని కనుగొన్నారని వారు విశ్వసించారు. కాబట్టి ఎనిమెలు మానవాళికి దైవిక బహుమతి అని వారు విశ్వసించారు. 10. మరణశిక్ష అరుదుగాని క్రూరమైనది. దేవుళ్లపై చేసే నేరాలకు సజీవ దహనం చేయడం అనుకూలమైన శిక్ష. కానీ అనేక రకాల హింసా పద్ధతులు ఉన్నాయి. వీటిలో శిరచ్ఛేదనం, నీటిలో ముంచడం మరియు మ్రానుపై వేలాడదీయడం